హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే కంటెస్టెంట్సే సెప్టెంబర్ 1 అయితే స్టేజ్ మీద అయితే కనిపిస్తారు. ఫ్రెండ్స్, అలాగే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరెవరు వస్తున్నారు, అలాగే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారు అనేది ఈ వీడియో అయితే క్లియర్గా అయితే నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ నిఖిల్. ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఇతను ఊర్వశివో, రాక్షసివో, అలాగే గోరింటాకు ఇలా కొన్ని సిరీస్లో అయితే యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నాడు. అలాగే సెకండ్ కంటెస్టెంట్ నైనిక. ఈమె ఒక డ్యాన్సర్, అలాగే యాక్టర్ కూడా. ఫ్రెండ్స్, ఈమెకు డి షో ద్వారా అయితే మంచి గుర్తింపు అయితే వచ్చింది. అలాగే నైనికం అనే ఒక వెబ్ సిరీస్ అయితే చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రాబోతున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. ఫ్రెండ్స్, ఇతను ఒక హీరో. ఇతను లాహిర్ అనే మూవీలో హీరోగా యాక్టింగ్ చేశాడు. అలాగే కొన్ని మూవీస్లో కూడా యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రాబోతున్నాడు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష. ఇతను ఆర్జేలో అయితే వర్క్ చేసేవాడు. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసా కూడా ఇతని పేరు అయితే మారిమోగిపోతుంది, ఆర్జే శేఖర్ భాష అని. ఎందుకంటే రీసెంట్గా హీరో రాజు తరుణ్ యొక్క ఒక ఇష్యూలో అయితే ఇతను గట్టిగా ఫైట్ అయితే చేశాడు కదా. దీని ద్వారా ఇతనికైతే మంచి గుర్తింపు అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఇతను కూడా రాబోతున్నాడు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఇతను ఒక కమెడియన్, అలాగే ఆర్టిస్ట్, డైరెక్టర్ కూడా. ఇతను కొన్ని మూవీస్లో హీరో ఫ్రెండ్గా అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. పెళ్లి చూపులు, అలాగే గీతా గోవిందం ఈ మూవీస్లో అయితే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రాబోతున్నాడు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఈమె యాంకర్, అలాగే డ్యాన్సర్ కూడా. ఈమె మానస్ అయితే ఒక సాంగ్ అయితే చేసింది కదా, జరా జరా జారే అనే ఒక సాంగ్ అయితే చేసింది కదా. ఈ సాంగ్ ద్వారా అయితే ఈమెకు మంచి గుర్తింపు అయితే రావడం అయితే జరిగింది. అలాగే స్టార్మాలో వచ్చే కొన్ని ఈవెంట్స్లో కూడా ఈమె బాగా కనిపించేది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఈమె రాబోతున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ యాస్మి గౌడ. ఈమె కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఈమె కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్లో అయితే నటించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈమె ఒకప్పుడు బిగ్ బాస్ రివ్యూవర్ కూడా. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రాబోతున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. ఈమె ఒక యూట్యూబర్, అలాగే సింగర్, అలాగే కమెడియన్. ఫ్రెండ్స్, ఈమె కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి అయితే రాబోతున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ కిరాక్ సీత. ఈమె కూడా ఒక యూట్యూబర్. ఈమెకు 7 ఆర్ట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఈ ఛానల్ ద్వారా అయితే ఈమెకు మంచి గుర్తింపు అయితే రావడం అయితే జరిగింది. అలాగే కొన్ని మూవీస్లో కూడా యాక్టింగ్ చేసింది. రీసెంట్గా వచ్చిన బేబీ మూవీలో హీరో ఫ్రెండ్గా అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఈమె రాబోతున్నారు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అభినయ వర్మ. ఇతను ఒక హీరో. ఇతను కొన్ని మూవీస్లో యాక్టింగ్ చేసి హోరా హోరే అనే మూవీలో హీరోగా అయితే యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి అయితే రాబోతున్నాడు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ కయ్యూమ్ అలీ. ఇతను మనందరికీ తెలిసిన వాడే, కమెడియన్ అలీ యొక్క తమ్ముడు ఇతను ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి అయితే రాబోతున్నాడు. ఫ్రెండ్స్, ఈ 11 కంటెస్టెంట్స్ అయితే సెప్టెంబర్ 1న 100కి 100% స్టేజ్ మీద అయితే కనిపించేస్తారు. ఫ్రెండ్స్, వీళ్ళతో పాటు మరి కొంతమంది నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. అది ఎవరెవరంటే నాగమణికంఠ, సహారా కృష్ణన్, న్యూస్ రీడర్ కళ్యాణి, విస్మయశ్రీ. వీళ్ళ నేమ్స్ కూడా బాగా అయితే వినిపిస్తున్నాయి. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంద్రనీల్, అలాగే రీతు చౌదరి, అలాగే అంజలి పవన్. ఈ 3 కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే వచ్చేస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సెకండ్ వీక్ నుండి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అలాగే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారనేది కూడా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 7 నుండి టేస్టీ తేజ్ అయితే వస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ నుండి యాంకర్ శివ, అలాగే ఆర్జే చైతు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే వస్తారు. ఎక్కువ ఛాన్సెస్ ఆర్జే చైతు వచ్చే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. అలాగే బిగ్ బాస్ సీజన్ 1 నుండి హరితేజ, అలాగే ఆదర్శ్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే వస్తారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 3 నుండి పునర్నవి ఈమె వచ్చే ఛాన్స్ అయితే హైగా కనిపిస్తున్నాయి. అలాగే బిగ్ బాస్ టీం వారైతే బిగ్ బాస్ సీజన్ 5లో సిరి ఉన్నారు కదా, ఈమెను కూడా బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అయ్యారు. కానీ ఈమె అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే షెన్నును కూడా అప్రోచ్ అయ్యారు. షణ్ముఖ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో నేను
ఒక వీడియో పోస్ట్ అయితే చేస్తాను. ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మన ఇష్యూలో కలుద్దాం. టేక్ కేర్.